హాయ్ అండి, అందరికీ నమస్తే. వీసాల గురించి చెప్తాను. కొంతమంది అయితే కామెంట్ చేశారు వీసా ఉంటే చూడండి అని. నేనైతే వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అందరికైతే రిప్లై ఇవ్వలేము. నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఈ కోవిడ్లో అయితే నేను 5 సంవత్సరాల నుంచి అయితే ఉన్నాను, అంతేగాని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే లేదు నాకు. చాలామంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళని 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన వాళ్ళు అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చూసే ధైర్యం కూడా చేస్తారు. నాకైతే అంత ధైర్యం అయితే లేదు. ఒకరికి నాకు తెలిసిన వాళ్ళకే తీసినాను, నేనైతే తీయలేదు. వేరే వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళైతే వచ్చారు కానీ వీసా పంపించాక వాళ్ళు వచ్చారు కానీ ఒక 2 రోజులకో 3 రోజులకో వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి. ఆ సమస్యలన్నీ నేనే పడ్డాను. అందుకే నాకు వీసా జోలికి పోవాలని లేదు, ఎప్పుడు ఆలోచన కూడా చేయను. నేనైతే వీసాలంటే ప్రాబ్లమే, కోరి మరీ తెచ్చుకోవటమే. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు వచ్చారో రారో, వచ్చినాక మళ్ళీ వాళ్ళు ఉంటారో ఉండరో, ఇవన్నీ ఎందుకు వచ్చి తలనొప్పి. మళ్ళీ తీసిన వాళ్ళ మాట్లాడిన వాళ్ళతో పడాలి, మళ్ళీ ఇక్కడ కోవిడ్ వాళ్ళతో పడాలి. ఇవన్నీ సమస్యలు, చాలా సమస్యలు మనమే తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఎవరన్నా పెద్దవాళ్ళు అయితే 20 ఏళ్ళు 15 ఏళ్ళు చేసి ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్, వీసాలు తీసేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఉంటారు. మన వాళ్ళే కదా తీద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది ఉన్నారు ఆ మాదిరిగా. నేనైతే వీసాల జోలికి పోవటం లేదు, ఆ సమస్యల జోలికి నేను పోవాలనుకోలేదు. నాకున్న సమస్యలు చాలా సమస్యలు అయితే ఉన్నాయి. వీసా సమస్యలకైతే నేనైతే వీసా జోలికి పోవాలనుకోలేదు. వీసాల జోలికి అయితే నేను పోవాలనుకోలేదు, కోరి మరి నేను సమస్యలు తెచ్చుకోవాలనుకోలేదు. నాకున్న సమస్యలు అయితే చాలు, ఇవి పరిష్కరించుకుంటే చాలు. మీరు కామెంట్లు పెట్టేటప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేయండి. మేడం వాళ్ళు అయితే వీడియో అయితే చూస్తారు, ఒకవేళ చూడొచ్చేమో, పని ఉంటే చెప్పచ్చేమో, మీకైతే కాంటాక్ట్ అవ్వచ్చేమో, చెప్పలేము. పూర్తిగా అయితే నేను దేనికి గ్యారంటీ అయితే ఇవ్వలేను. మీరు ట్రై చేసి చూడొచ్చు, ఇంగ్లీష్లో టైప్ చేసి కామెంట్ చేయొచ్చు. వాళ్ళైతే చూచారు. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మా మేడం వాళ్ళు వాళ్ళ కూతుళ్ళు అందరూ చూచారు, అది మాత్రం గ్యారంటీ. వాళ్ళు మళ్ళీ నన్ను అడుగుతారు వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా, అప్పుడు నాకు తెలుస్తుంది. ఈ వీసాల వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నేనైతే ఒకసారి పడ్డా కాబట్టి నాకు తెలుసు, తెలిసిన వాళ్ళకే తీసినా కాబట్టి ఆ సమస్యలన్నీ చూసినా. ఇంకెప్పుడు వాటి జోలికి పోవాలని నాకైతే లేదు, చాలు ఈ సమస్యలు అయితే. ఇది మాత్రం చూస్తాలే అనే అబద్ధాలు కూడా మళ్ళీ చెప్పలేం కదా, అందుకే వీడియో అయితే పెడుతున్నాను. ఇంకోసారి కామెంట్ ఎందుకంటే ఒక మనిషికి వీసా తీసినప్పుడు వాళ్ళైతే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, వీసాలు కావాలి, వీసా పంపించండి, కోవిడ్కి వచ్చాము, ఆడికి వచ్చాము, వీడికి వచ్చామని. పంపించినాక ఎప్పుడు వచ్చారని అడిగితే వచ్చామని చెప్పి, మెడికల్ అవ్వలేదు, పీసీసీ అవ్వలేదు, అది కొద్ది రోజులు ఆగి వస్తాము, ఇంకా టైం ఉంది కదా వచ్చామంటారు. వీళ్ళేమో తొందర పెడతారు, వీళ్ళైతే తొందర పెడతారు వీసా పంపించిన వాళ్ళు వచ్చారా రారా. మళ్ళీ వీళ్ళు కోవిడ్ వాళ్ళు ఏమంటారు, ఏమి ఇంకా రాలేదు మనిషి అని అంటారు. ఈ సమస్యలు ఉంటాయి. ఇక్కడ టార్చరు, మళ్ళీ వాళ్ళు వచ్చారో రారో అని అక్కడ టార్చరు, ఇవన్నీ పడలేము. మళ్ళీ వాళ్ళు మధ్యలో రావచ్చో రాకపోవచ్చో, ఎన్నో సమస్యలు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అప్పుడు వీసా మాట్లాడిన వాళ్ళే అన్ని సమస్యలు ఎదుర్కోవాలి. అలాంటి సమస్యలు అయితే ఉంటాయి. ఇప్పుడు వీసా తీర్చనే చాలదు, వాళ్ళు వీసా తీసిన వాళ్ళదే భారం, అంత వచ్చిన వాళ్ళది ఏం లేదు. వాళ్ళు ఏమో వచ్చారు, ఇక్కడ పని చేయకంటే వీసా మాట్లాడిన వాళ్ళనే అడుగుతారు. నువ్వే కదా మాట్లాడింది, ఆమె పని చేయలేదు, మరి నువ్వు ఏం మాట్లాడతావు చెప్పి, ఇప్పుడు నువ్వే నాకు చెప్పాలి. ఇప్పుడు నువ్వే మాట్లాడి వీసా తీసినావు కదా, నువ్వే మాట్లాడి వీసా కావాలన్నావు కదా అని వీసా మాట్లాడిన వాళ్ళనే వీళ్ళు అంటారు. వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏమనరు. నాకు తెలిసినంత వరకు ఇలా జరుగుతుంది. వీసా తీసిన వాళ్ళు చాలా సమస్యలు అయితే ఎదుర్కోవాలి. దేవుడి దయ వల్ల చక్కగా వీసా పంపించానే, అన్నీ మెడికల్ పూర్తయి, పీసీసీ మెడికల్ అన్నీ పూర్తయి నేరుగా 1.5 నెలకు కానీ 2 నెలల్లోపు వచ్చే పర్వాలేదు. వచ్చినాక ఇక్కడ పని కూడా బాగా చేసి పర్వాలేదు, వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఉంటే పర్వాలేదు. లేదా వాళ్ళు ఎదురు తిరిగి మేము ఉండము, మేము చెయ్యము అని అన్నప్పుడు ప్రాబ్లమే. వాళ్ళు మధ్యలో మెడికల్ అయ్యి ఫెయిల్ అయినా అదొక ప్రాబ్లమే. మధ్యలో ఏదన్నా సమస్యల వల్ల వాళ్ళు రాకపోయినా అదొక ప్రాబ్లమే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పలేము.
వీటి జోలికైతే నేను అస్సలు పోవాలని నాకు ఆలోచనే లేదు. ఎందుకంటే నాకే బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించుకుంటే చాలు. నేను ఈ సమస్యలు పోతే చాలు, నా సమస్యలు నేను చూసుకుంటే చాలు. కోరి మళ్ళీ సమస్యలను అయితే నేను తెచ్చుకోవాలనుకోలేదు. అది కామెంట్లు అయితే చేస్తున్నారు, కానీ ఒక 2-3 అయితే కామెంట్లు మింద పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నిజంగా ఉన్నా కూడా నేను చూడలేను. ఆ సమస్యల జోలికి నేను పోవాలనుకోలేదు. నేను అప్లోడ్ చేసే వీడియోల్లో మీరైతే ఇంగ్లీష్లో టైప్ చేసి కామెంట్ చేయండి. మా మేడం వాళ్ళు అయితే చూస్తారు. వాళ్ళు చూస్తే మాత్రం మీకు రెస్పాన్స్ అవుతారేమో, అంతేగాని పూర్తిగా అయితే దానికి కూడా చెప్పలేను. నేను పోయినాయని చెప్పిన 10 నిమిషాల్లోనే భుజం తట్టి మరి బాధపడకు, నీ డబ్బులు నేను ఇచ్చాను, ఏం భయపడకు అని చెప్పింది. అంత మంచిగా ఉంటుందా ఇంకా? అది మాత్రం నిజము. మంచిది, ఇల్లు మంచిది, ఈ ఇంట్లో మనుషులు మంచివాళ్ళు. నిజంగా చెప్పాలంటే చాలా మంచివాళ్ళు. నేను అప్లోడ్ చేసే వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. మంచిగా ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ బంధువులకి తెలిసిన వాళ్ళకి మన వీడియోలు అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.